నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కిషోర వికాసం మండల స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు. ఇసుక హమాలీలకు పని కల్పించాలని, లారీ ఓనర్లకు ఇసుక రవాణాకు అనుమతి కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి. ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన. జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అండ్ మ్యాట్రిమోనీ కార్యాలయం ప్రారంభం. నంద్యాల జిల్లా కేంద్రం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓ సుగుణశ్రీ, ఐసీడీఎస్ సిడిపిఓ చంద్రకళ అధ్యక్షతన కిషోర వికాసంపై మండల స్థాయి శిక్షకులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, రిసోర్స్ పర్సన్స్ మాట్లాడుతూ కిషోర వికాసం అనే అంశంపై రూరల్ అండ్ అర్బన్ పరిధిలోని మహిళా పోలీసులు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఎంఎస్కేలు, అంగన్వాడీ వర్కర్లకు బాల్య వివాహాల నిషేధం, నష్టాలు, విద్య, ఫోక్సో చట్టం వంటి విషయాలపై శిక్షణ అందించడం జరిగింది. కిషోరి వికాస కార్యక్రమం ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమానికి నంద్యాల అర్బన్ మరియు రూరల్ కి సంబంధించిన స్టాఫ్, డబ్ల్యూఈఎస్, జిఎంఎస్కేస్, ఏఎన్ఎంస్, అంగన్వాడీ టీచర్స్ అందరూ ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సిడిపిఓ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ, ఎంఈఓ అండ్ లెక్చరర్స్, స్టాఫ్, ఐసిడిఎస్ స్టాఫ్, సూపర్వైజర్స్ అందరు కూడా పాల్గొనడం జరిగింది. ఈ శిక్షణ 5 వరకు కొనసాగుతుంది. అన్ని బాలికలకు సంబంధించిన, ఉమెన్కి సంబంధించిన చట్టాలు, చైల్డ్ మ్యారేజెస్ గురించి, తర్వాత న్యూట్రిషన్ గురించి, మనం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి, తర్వాత పోక్సో చట్టం గురించి అన్నిటి మీద ఈవినింగ్ 5 వరకు 2 సెషన్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ని మళ్ళీ గ్రామ స్థాయిలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు నంద్యాల జిల్లాలో అర్బన్ మరియు రూరల్ పరిధిలో ఉన్నటువంటి కిషోర్ వికాసం ప్రోగ్రాంకి విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి ఏఎన్ఎంస్, తర్వాత అంగన్వాడీ వర్కర్లు, ఎంఎస్కేస్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ వీళ్ళందరినీ మనము మన యొక్క ముఖ్యమంత్రి వర్యులు నవంబర్ 7వ తేదీన జరిగినటువంటి కార్యక్రమంలో ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో మరియు మండల స్థాయిలో మరియు గ్రామ స్థాయిలో కిషోర్ వికాసం ప్రోగ్రామ్ని ట్రైనింగ్ని చేయమని ఆదేశాలు ఇచ్చారు. తద్వారా మేము జిల్లా స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో ఇప్పుడు చేస్తున్నాము. ఇప్పుడు అటెండ్ అయినటువంటి ఈ యొక్క గ్రామ స్థాయి వాళ్ళు వాళ్ళ యొక్క పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి కిషోరి అనేటువంటి 11 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వాళ్ళ యొక్క న్యూట్రిషన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ గురించి కానీ, కౌమార దశలో వచ్చేటువంటి శారీరక మరియు మానసిక మార్పులు ఏ విధంగా వాళ్ళు అవరోధించాలి అనేటువంటి వాటి మీద, అదే కాక పోక్సో చట్టం గురించి, బాల్య వివాహాలు ఏ విధంగా నిరోధించాలి, వాటికి గల కారణాలు ఏంటి, జరగడం తర్వాత కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఏంటి అనేటువంటి వాటన్నిటి మీద ఈరోజు ప్రత్యేకంగా లెక్చరర్స్ అయితేనేమి, లాయర్లు అయితేనేమి వీళ్ళందరూ ఈరోజు ఈ యొక్క టాపిక్స్ మీద వీళ్ళకి అవగాహన కల్పిస్తారండి. ముఖ్యంగా వీళ్ళందరినీ సిడిపిఓ గారు అయినటువంటి చంద్రకళ మేడం గారు ఆహ్వానించారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం నడుస్తుంది. ఈ యొక్క ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి వీళ్ళందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనం ఐసిడిఎస్ తరపున, మన మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున మండల స్థాయిలో ఉన్నటువంటి, అర్బన్ స్థాయిలో ఉన్నటువంటి మహిళా పోలీసులకు మరియు వార్డు ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ గారికి, ఏఎన్ఎంస్ గారికి, అంగన్వాడీ టీచర్లకు అందరికీ ఈరోజు మనం ఈ హాల్ నందు, కోఆపరేటివ్ సొసైటీ హాల్ నందు 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుపుతున్నాము. ఈ ట్రైనింగ్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా కిషోర వికాసం, వాళ్ళు ఏ విధంగా అయితే వికాసంగా ఉండాలో, హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని ఎలా లైవ్లీహుడ్గా ఉండాలో దాని గురించి ఈరోజు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. బాల్య వివాహాలు ఆపడం గురించి, తర్వాత బాల్య వివాహం చేసుకోవడం వల్ల వచ్చే నష్టాల గురించి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, తర్వాత పోక్సో యాక్ట్ గురించి, చట్టాల గురించి కూడా ఈరోజు అవగాహన కల్పిస్తాము. మనకు మార్నింగ్ నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళకు సంబంధించిన హెల్త్ అండ్ న్యూట్రిషన్ గురించి కూడా
చెప్పడం జరుగుతుంది. ఈ విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక గ్రూప్గా అన్నమాట. మనకు సచివాలయంలో ఎవరైతే గ్రూప్ ఉంటారో వాళ్ళందరికీ అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో మన కిషోర వికాసం కింద ఏజీ గర్ల్స్ అందరూ బాగా చదవగలుగుతారు. తర్వాత బాల వివాహాలు ఆపగలుగుతాము. పోక్సో కింద ఎటువంటి చట్టాలు ఉన్నాయి తెలుసుకోగలిగితే క్లియర్గా విలేజ్ స్థాయి వరకు వెళ్ళగలిగితే ఒక ఆశయానికి మనము సాధిస్తామనే ఒక ఉద్దేశంతో ఇవాళ ట్రైనింగ్ ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. మానవ హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్రాలకు సంబంధించిన సమాజ జీవన విధానానికి నాందివాచకమని ప్రముఖ న్యాయవాది శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా స్థానిక శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షతన వివేకానంద ఆడిటోరియంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా సాహితీ స్రవంతి సంఘం అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది శ్రీనివాసమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాయన్నారు. దీని యొక్క ఉద్దేశము మానవ హక్కులనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు సంబంధించినవని తెలిపారు. మానవ హక్కులు, స్వేచ్ఛా స్వాతంత్రాలకు సంబంధించిన అంశాలని వీటిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు రక్షణగా ఉంటూ సురక్షితంగా వారికి జీవించే అవకాశాలు కల్పించాలన్నారు. భూమిపైన పుట్టిన ప్రతి మానవుడికి స్వాతంత్రంగా, స్వేచ్ఛగా జీవించే హక్కులు ఉంటాయని, కానీ ఆ హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైన ఉందని తెలిపారు. సాటి మనిషిని గౌరవిస్తూ కులమతాలకు అతీతంగా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ శ్రీ హేమంత్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడు లేదా ప్రతి వ్యక్తి ఈ మానవులకు ఉన్నటువంటి హక్కులను గురించి తెలుసుకోవలసినటువంటి అవసరము, బాధ్యత అందరిపైన ఉంది. ఎప్పుడైతే మానవ హక్కులను గురించి తెలుసుకోవటం జరుగుతుందో, తమకున్నటువంటి హక్కులకు ఏదైనా భంగం కలిగితే అది ఇతర వ్యక్తుల వల్ల కానీ లేదా ప్రభుత్వం వల్ల కానీ ఏదైనా భంగం కలిగితే వాటిని పరిరక్షించుకోవటం ఎలా, పరిరక్షించుకోవటానికి తీసుకోవలసినటువంటి ఏ రకమైన విధానాలను అనుసరించాలి, ఎవరి అధికారులతో సంప్రదించాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ హక్కుల దినోత్సవ సందర్భంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ మానవ హక్కుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. వాస్తవంలో ఈ చరిత్రను గురించి మనం చెప్పుకోవాలి అంటే 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్నటువంటి విషయం పైన యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషను డిసెంబర్ 9న ఆమోదించటము అనేటువంటిది జరిగింది. అప్పటి నుండి డిసెంబర్ 9వ తేదీని మానవ హక్కుల దినంగా అంతర్జాతీయ స్థాయిలో అందరూ ఈ రోజును జరుపుకుంటూ ఉన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. ప్రపంచంలోనే మానవ హక్కుల యొక్క హననం ఎక్కువ జరుగుతోంది. ఇజ్రాయెల్ కానీ, ఉక్రెయిన్ కానీ ఇవన్నీ కూడా మన ముందు సాక్షాత్కారాలు ఉన్నాయి. సైనికులు కూడా మానవులే. మరి అనవసరంగా భేషజాలు పోయి ప్రపంచ సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసం ఈరోజు మనుషులందరూ చంపే క్రమం కనపడుతుంది. కాబట్టి ఇది శోచనీయం. శాంతి పరిఢవిల్లాలనేటువంటిది దృక్పథంగా చెప్తున్నాం. మన దేశం వచ్చేపాటికి మన దేశంలో కూడా ప్రభుత్వాల్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధం అనుభవించే వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్య హక్కులు కాపాడాలి. మానవ జీవిత అవసరాల్లో పుట్టినటువంటి అన్నీ కూడా మానవ హక్కులను పరిగణించబడతాయి. ప్రభుత్వంలో ఈరోజు రాజ్యాంగ పదవి అనుభవించే వాళ్ళందరూ కూడా దీన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాతి, మతము, కులము, వర్ణము, వివక్షతము, లింగం, వివక్షత పేరుతోటి ఈరోజు మన దేశంలో ఎక్కడ చూసినా కూడా ఇబ్బందికరంగా ఉంది. విద్యా హక్కు చట్టం పేరుతోటి విద్య లేకుండే పరిస్థితి కనపడుతుంది. అదే కాదు, మణిపూర్ ఘటన తీసుకుంటే స్త్రీలను అవమానపరిచే పరిస్థితి కనపడుతోంది. రాజ్యాంగంలో ఈరోజు మనకు పాతకాలంలో రాజ్యాంగంలో పొందుపడుతున్నటువంటి అనేక హక్కులన్నీ కూడా ఈరోజు ఉల్లంఘనకు గురవుతున్నాయి. సంపద అసమానత్వ రీతిలో వెళ్ళిపోతుంది. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగినటువంటి భారతదేశం చెప్తున్నప్పటికీ కూడా సంపద కొద్దిమంది చేతుల్లోనే వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇది
భవిష్యత్తులో దారిద్ర్యానికి, పారిశ్రామికీకరణకు వ్యతిరేకంగా అసమానతలకు గురి చేసి శాంతి సౌకర్యాలకు ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైను, పార్సీక ఇవన్నీ కూడా ఇటువంటి పేర్లతోటి మానవులను విడగొట్టే పరిస్థితి కనపడేటువంటి పద్ధతులను ప్రభుత్వాలను ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానంలో గత 25 సంవత్సరాల నుండి ఇసుక లారీలకు అన్లోడింగ్ హమాలీలుగా జీవనం సాగిస్తున్న దాదాపు 150 కుటుంబాలకు చెందిన వారికి నేడు జీవనం సాగించే పరిస్థితి లేదని, గత కొన్ని నెలలుగా పనులు లేక డంపింగ్ల వద్దకు లారీలను బిల్లులు ఉన్నా రానివ్వకుండా వాటిపై కేసులు నమోదు చేస్తున్నారని, ఇటు ఇసుక హమాలీలకు బ్రతుకుతెరువు కల్పించాలని, లారీలకు నిబంధనల మేరకు అనుమతులు ఇవ్వాలని, అక్రమ కేసులు పెట్టరాదని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలని జిల్లా కలెక్టర్కు వారు అందజేయడం జరిగింది. మా లారీ యూనియన్ అసోసియేషన్ నంద్యాల. నా పేరు రామకృష్ణ అండి. మాకు కొన్ని ఏళ్ళగా మేము ఒక 25 ఏళ్ళ నుండి ఇసుక తోలుతా ఉన్నాము. ఈ రోజు గవర్నమెంట్ డంప్ అని, ఇది గవర్నమెంట్ డంప్ అయితే కనుక అందరికి తెలియాలా, కానీ వాళ్ళ బండ పెట్టుకొని వాళ్ళే ట్రాక్టర్లు తోలుకుంటున్నారు. మా లారీలు ఏం చెప్పాలా మేము? జనాలకు మేము ఇంకా తక్కువలో అందిస్తున్నాము. 750 రూపాయలకి ఇస్తున్నాము చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుండి. ఈ రోజు వాళ్ళకి 1100 భారం పడుతుంది. కానీ మమ్మల్ని తోలనీయకుండా బిల్లుల పైన వచ్చినా కానీ బిల్లులు లేవని చెప్పి బిల్లులని కేసులు రాస్తున్నారు. ఇది జనాల్లోకి పోవాలి. అందుకో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వచ్చినాము. మాకు బండ్లు తోలుకునే దానికి అమాలీలకు బతుకు తెరువు కరువైంది, లారీ ఓనర్కు కంతులు కట్టుకోవడం బరువైంది. బిల్లు పైన వాళ్ళకే దింపని కేసుకొస్తున్నాము. బిల్లు ఉన్నా కానీ పట్టుకుంటున్నారు. పట్టుకొని కేసులు రాయడం ఎక్కువైంది. వాళ్ళు మాకు అన్లోడింగ్ పని లేదు సార్, మాకు పని లేదు. బాగా మేము 15-16 ఏళ్ళ నుంచి లాగుతున్నాం. మేము 15-16 ఏళ్ళ నుంచి లాగుతున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు దాదాపు 25 ఏళ్ళ నుంచి లాగుతున్నారు సార్. డబ్బు పెట్టడం డబ్బు పెట్టిన నుంచి మాకు పనులు లేకుండా సార్. అది గవర్నమెంట్ వచ్చినాక ఇసుకకు డబ్బు ఇస్తున్నారు. అది వచ్చిన నుంచి మాకు పనులు లేకుండా అది సార్. మాకు 150 మంది కుటుంబాలకు మా లారీ ఓనర్లకు చూడండి సార్. ఇసుక లారీ అమాలీలం. మేము ఇసుక ఉపాధి కోసం మేము గత కొన్ని నెలలుగా పనిచేస్తున్నాం ఇక్కడనే. గత కొన్ని నెలలుగా మాకు పని లేదు. లారీ వాళ్ళు లారీ రావట్లేదు, పట్టుకోవడం ఎక్కువైంది, రానివ్వట్లేదు లారీ వాళ్ళను. వీళ్ళకి బిల్లులు ఉన్నాయా మాకు రానివ్వట్లేదు. డంపింగ్ యాక్టివిటీ నుంచి మాకు ఇలా జరుగుతుందన్న. దీనికోసం మాకు న్యాయం చేయాలి అని మేము గవర్నమెంట్ కోరుదామని వచ్చినామన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల న్యాయమైన 19 డిమాండ్లను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడం జరిగిందని, అధికారం చేపట్టిన నాటి నుండి ఆశా వర్కర్ల సమస్యలను పెడచెవిన పెట్టడం జరిగిందని, వెంటనే ముఖ్యమంత్రి ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, ఎమ్మెల్యేలను ఎంపీలను అడ్డుకుంటామని హెచ్చరించారు. మంగళవారం నంద్యాల పట్టణంలో జిల్లా పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఏఐటియుసి జిల్లా జనరల్ సెక్రటరీ సుంకయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం ఆశా వర్కర్లను మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, అలాగే 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, 19 అంశాలతో కూడిన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈరోజు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి నంద్యాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు కూరుకోవడం జరిగింది. ఈరోజు నంద్యాల జిల్లా నలుమూల నుంచి ఆశా వర్కర్లంతా కూడా పాల్గొంటున్నారు ఈ ఉద్యమంలో. ప్రధానంగా ఎన్నికల కన్నా ముందు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి అప్పుడు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఆశా వర్కర్లంతా మెడికల్ ఉద్యోగులుగా గుర్తించాలి, పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, అలాగే తమకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి, మాకు సచివాలయాలతో సంబంధం లేకుండా మెడికల్ డిపార్ట్మెంట్తోనే డ్యూటీ చేయించుకోవాలి, పని గంటలు 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి అనేక డిమాండ్స్ ఈరోజు మరి ఆందోళనకు పూనుకోవడం జరిగింది. ఈరోజు అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ సమస్యల పరిష్కారం చేయడానికి సమ్మె సందర్భంగా దాదాపు 19 డిమాండ్స్తో మరి ఆ రోజు సమ్మెలో హామీ ఇచ్చారు. వాటిని వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మొట్టమొదటిగా మెడికల్ గా ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంట్ చేయాలి, కనీస వేతనం 26,000 అని
మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలనే ప్రధానమైన డిమాండ్స్ వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈరోజు శాంతియుతంగా నిరసన జరుగుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తాను, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర భారీగా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని రోడ్డు పాలేసే విధంగా మరి తీసుకుంటాం. మీ మినిస్టర్లు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ మీరు ఎక్కడ జరిగినా సరే ఖచ్చితంగా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేసి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ హెచ్చరిక తెలియజేయడానికి ఈ రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. నంద్యాల పట్టణం ఆర్ఎస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అండ్ మ్యాట్రిమోనీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడటం జరుగుతుందని ప్రొపరేటర్ వంశీకృష్ణ తెలిపారు. అలాగే మ్యారేజ్ మీడియేటర్లకు యాక్సిడెంట్ పాలసీ చేయడం జరిగింది. పెళ్లి కాని యువకులు జీవీఆర్ మ్యారేజ్ బ్యూరోను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. నమస్తే సార్, నా పేరు జి వంశీకృష్ణ. మాది జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో, నియర్ బై రైల్వే స్టేషన్. మన ఇక్కడ అన్ని రకముల కులాలకు పెళ్లి చూపులు చూడబడను. ఈరోజు మన కాడ మీడియేటర్ అందరికీ పాలసీలు చేయబడినది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలా ఐడి కార్డు ఇవ్వబడును. వాళ్ళ పెళ్లి చూపులు చూడబడిన ఎక్కడైనా వెళ్తే డ్రైవింగ్లో ఏమన్నా యాక్సిడెంట్ అయితే మన కాడ వాళ్ళకి 10 లక్షలు అమౌంట్ శాంక్షన్ చేయబడింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం. మ్యారేజ్ మీడియేటర్లో అందరికీ నమస్కారము. నేను జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అని ఎందుకు పెట్టినాను అంటే మ్యాట్రిమోనీ, జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో, జీవీఆర్ మ్యాట్రిమోనీ, జీవీఆర్ వెల్ఫేర్ అసోసియేషన్ మొత్తం అందరినీ నేను ఎందుకు పెట్టగలిగినాను అంటే ప్రతి ఒక్కరికి మీడియేటర్లకు ఎక్కడి నుంచైనా ఎక్కడి నుంచి వస్తుంటే, పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు టౌన్లోకి వస్తుంటే ఆటోలు తగిలి, కార్లు తగిలి, జీపులు తగిలి ఇబ్బంది పడి వాళ్ళకి ఎవరికి ఇళ్ళకాడ కాళ్ళు ఇరగడం, చేతులు ఇరగడం ఇలాంటివి జరుగుతుంటే ఇళ్ళకాడ వాళ్ళ కొడుకులు బిడ్డలు ఏమంటున్నారంటే మీరు ఎందుకు మ్యారేజ్ బ్యూరో పెట్టిపోతున్నారు, మీరు ఏం పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇంటి దగ్గర తినుకుంటూ కూర్చోకుండా ఎందుకు ఇవి మీకు అని చెప్పి ఇబ్బంది పెడుతుంటే నేను వాళ్ళందరినీ ఆలోచించుకొని ప్రతి ఒక్కరికి ప్రతి మీడియేటర్కు 10 లక్షల రూపాయల బాండు ఇన్సూరెన్స్ నేను మా జీవీఆర్ మ్యారేజ్ తరఫున మేము చేపిస్తున్నాము. ప్రతి ఒక్కరికి ఐడి ప్రూఫ్ కూడా ప్రతి ఒక్కరు ఎక్కడ మీడియేటర్ ఏమి ఎట్లా అని అంటే కూడా మీడియేటర్ గా మన జీవీఆర్ మ్యారేజ్ ఆఫీసు ఉన్న మా ఐడి ప్రూఫ్ ఉందని ఇలాగ ఐడి ప్రూఫ్ చూపిస్తారు. ఇంకొకటి ఏమంటే మీడియేటర్లు ఎవరైనా కూడా ఐడి ప్రూఫ్ లేకోకుండా ఎక్కడైనా కూడా మీడియేటర్లు ఉండకూడదని చెప్పిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మన ఆఫీసులో ఐడి ప్రూఫ్, ఐడి కార్డు, ప్రతి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బాండ్ మనం ఇవ్వగలుగుతున్నాం. జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అండ్ మ్యాట్రిమోనీ వారికి నా నమస్కారాలు. వీళ్ళు మంచి మీడియేటర్స్ కు బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించి ఆయన ఒక మంచి నిర్ణయానికి వచ్చాడు. ఆయనతో సహా మేము కూడా ఆయనకు సపోర్ట్ గా ఉంటామని మేము కూడా అంటున్నాము. ఇప్పుడు 999 రూపాయలకు ఐడి కార్డు మరియు ఇన్సూరెన్స్ పాలసీ, యాక్సిడెంటల్ గా కాళ్ళు చేతులు ఇరిగినా, డెత్ అయినా ఇట్లా యాక్సిడెంటల్ పరంగానే పెట్టాడు. ఇది ఒక యూనిట్ గా ఉంటాము. ఈ రోజు జీవీఆర్ మ్యారేజ్ తరఫున గుర్తింపు ఏంటంటే మెయిన్ అసలు పాయింట్ పాలసీ. ఆ పాలసీ ఒక 1000 రూపాయలు సభ్యతం కడితే ఇన్సూరెన్స్ ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ లో జరిగిన కానీ
ఏదన్నా మన అనుకోకుండా కొన్ని సమస్యలు జరుగుతాయి కాబట్టి అలాంటప్పుడు ఇన్సూరెన్స్ మనకు తోడు అందుబాటులో ఉంటుందని మేము కోరుతున్నాం సార్. నా పేరు అక్బర్ బాషా, నంద్యాల జిల్లా వైస్ ప్రెసిడెంట్. మా జీవీఆర్ గారు ఇక్కడ మన మేజర్స్ కి చాలా మంచి పనులు చేస్తున్నారు. ఎవరన్నా ఊర్ల నుంచి వచ్చి కింద పడినా కానీ ఏం చేసినా కానీ వాళ్ళకు ఎవరైనా డబ్బులు ఇలాగా ఇబ్బంది చేసినా కానీ సహాయపడి చేయాలని ముందుకు వచ్చినారు. చాలా థ్యాంక్స్ జీవీఆర్ సార్ గారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కిషోర వికాసం మండల స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమం. శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు. ఇసుక హమాలీలకు పని కల్పించాలని, లారీ ఓనర్లకు ఇసుక రవాణాకు అనుమతి కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు వినతి. ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన. జీవీఆర్ మ్యారేజ్ బ్యూరో అండ్ మ్యాట్రిమోనీ కార్యాలయం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.